జనసేన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబదేవి ఆలయంలో పవన్ కళ్యాణ్ గోత్రనామంతో అర్చనలు పూజలు చేయించడం జరిగింది. తదుపరి సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మినిస్టర్ కూటమి అభ్యర్థి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్ లో కేక్ కటింగ్ జరిగింది. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ముక్కుసూటితనం, ఆయన నిబద్ధత, సిద్ధాంతపరమైన రాజకీయాలు యువతకు మార్గదర్శకమని కొనియాడారు. తదనంతరం సాలూరు వైటీసీలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు, రొట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాలూరు మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివకృష్ణ, పిఎస్సిఎస్ డైరెక్టర్ మీసాల నవీన్ కుమార్, జనసేన లీగల్ సెల్ అడ్వైజర్ సుశాంత్ కుమార్, సీనియర్ నాయకులు వసంతులు శ్రీను, మురళి, హేమంత్, భాను తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం జరగబోయే వివిధ జంక్షన్ కేక్ కటింగ్ కార్యక్రమాల్లో పాల్గొని ఈ జనసేన పండుగను విజయవంతంగా నిర్వహిస్తారని తెలియజేశారు. ఎంతకాలానికి ఎందుకు తొందర एक 127 ఆయన తాలూకు ఆశయాలు గాని, ఆయన తాలూకు ఉన్నతమైన భావాలు గాని, ఆయన క్రమశిక్షణ గాని, ఆయన అర్థవంతమైనటువంటి దుడుకుతనం గాని ఈరోజు ముందుకు తీసుకెళ్తుంది అని అంటే జన సైనికులందరూ కూడా ఆయనకు తోడొట్టడం, ఈరోజు కూటమి అందరం కూడా ఆయనకు బలంగా నిలబడటం, ఈరోజు ఆయన చాలా చాకచక్యంగా ముందుకు వెళ్తున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కొంచెం కూడా గర్వం చూపించకుండా, అంత పెద్ద స్థాయి హీరోలా ఉన్న సామాన్యమైన మనిషి కూడా మాట్లాడితే నిలబడి మాట్లాడగలిగే తత్వం ఉండి, ఎవరైనా కష్టమని వెళ్తే నేనున్నానని ఆదుకునే తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మనందరి అభిమాన నాయకుడు, మనందరికీ కూడా ఎంతో ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరం తెలియజేస్తున్నాం. మన సాలూరు నియోజకవర్గం తరపు నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మనందరికీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా మన సాలూరు నియోజకవర్గం తరపు నుంచి కోరుకుంటున్నాం.